ఉంటుంది. మిగతా మహిళల గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక్కటి చెప్తున్నానండి, ఈ చేతికేసుకున్నటివి గాజులు కాదు, ప్రతి మహిళ చేతిలో వేసుకున్న గాజులు నీ భవిష్యత్తు నీ బతుకు అంతా కూడా కట్టిపడి ఉన్నాయి. ఇవి విష్ణు చక్రాలు. నీకు దాని చెయ్యి ఏంటో అనేది నీకు అతి త్వరలో అర్థమవుతుంది. అసలు ఎందుకు మహిళల మీద ఈ రకమైన కత్తి కట్టారు వీళ్ళు? ఇప్పుడు ఆ కృష్ణంరాజు అనేవాడేమో అలా నోరు బారేసుకున్నాడు, ఇటు చూస్తే దాన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిందేమో కొమ్మినేని శ్రీనివాస్ని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోండి. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ కాదు, ఎరగదని మెత్తగా బ్లాంకెట్ ట్రీట్మెంట్ అని ఉంటుంది మిలిటరీలో, వాళ్ళ మీద ఒక బ్లాంకెట్ కప్పి ఇరగదంటారు. అప్పుడు బయట మరకలు కనపడవు, తెలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు, కొమ్మినేని శ్రీనివాస్ చాలా గొప్ప జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమైన కక్షతోనే అతన్ని అరెస్ట్ చేశాడనేది జగన్మోహన్ రెడ్డి ట్వీట్. అది కొమ్మినేని శ్రీనివాస్కి జగన్ కంటే కొమ్మినేని గురించి మీకు ఎక్కువ తెలుసు. మాకు బాగా తెలుసు, జగన్ బతుకేంటో కూడా నాకు బాగా తెలుసు. ఈయన ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్, జర్నలిజం కనిపించి చాలా వ్యసన పడిపోతున్నాడే. నీ సీనియర్ జర్నలిస్ట్ వాగిన వాగుడికి దాని గురించి ఏం చెప్తాడో చెప్పమనండి జగన్ని. ఆన్సర్ మీ జగన్మోహన్ రెడ్డి, నీకు గట్స్ ఉంటే యు టాక్. ఊరికే వెనకాల పిరికి పందల్లాగా వెనకాల కాసుకొని దాచుకొని దోసుకొని ఇప్పుడు తోడేసి అంతా కూడా బయటకు వచ్చి పంది కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. ఆయన సీనియారిటీకి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? దేనికయ్యా? చదివేస్తే ఉన్నమతిపోయినట్టు. సో ఇక్కడ ఒకసారి ఈ సీన్ మొత్తం చూస్తే మనం వాళ్ళిద్దరేమో అక్కడ మాట్లాడి రచ్చ చేశారు మహిళల గురించి. చాలా దారుణమైన పదం అండి అది. నేను మీలాంటి పెద్దవాళ్ళతో నేను రిపీటెడ్గా అనడానికి కొంచెం నాకు సెన్సిబుల్గా ఉంది. అంత అంత భయంకరమైన పదం వాడితే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ మహిళలందరూ పిశాచాలో రాక్షసులో వాటికి పుట్టిన సంకర జాతి అన్నాడండి. సజ్జలది ఒక బతికేనా? వీళ్ళంతా కిరాయి కొన్నోళ్ళు. సజ్జల రామకృష్ణది గత చరిత్ర కూడా మీరు చూశారు. ఏమిటి వీళ్ళు పాపం చూసి అసలు అసహించుకొని క్షీణించుకొని వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. ఈ చీడ పురుగులు ఉంటాయి సమాజంలో, అటువంటి వాళ్ళు వీళ్ళు. సొంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఇంట్లో భార్య పిల్లలు కూతుర్లు కోడళ్ళు వాళ్ళ కంట్లో కన్నేసి ఎలా చెప్పి వాళ్ళు చేసిన వంట నువ్వు అన్నం తింటూ నువ్వు ఈ విధంగా కేవలం రాజకీయ స్వలాభానికి, మరి అంత చీప్ నీ స్టాండర్డ్ ఇంతేనా? సజ్జల స్టాండర్డు, జగన్మోహన్ రెడ్డి స్టాండర్డు, వాళ్ళిద్దరు మాట్లాడిన జర్నలిస్టు, ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కిరాయి కుక్కలన్నీ దిస్ ఇస్ దేశ కుక్క అనకూడదు. పేటా వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారు, ఎందుకంటే కుక్కకి నువ్వు ఒక్క పూట తిండేసినా అది లైఫ్ లాంగ్ నీతో ఉంటుంది. ఆ బురదలో తిరిగే పందులు అవి ఉంటాయి, వాటితో పోల్చినా ఏమన్నా అర్థం ఉంటుందేమో. వీళ్ళు అలాగే ఉంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఫెలోస్ ఆర్ టాకింగ్. రమ్మనండి, బయటికి రమ్మనండి చూద్దాం. నేను వస్తున్నా, నేను ఢిల్లీలో ఉన్నా, నేను వస్తున్నా, నేను వచ్చి ఆయన ఇంటికాడికి వెళ్తా, బయటికి రమ్మనండి. పైగా ఆయనకంట మాజీ ముఖ్యమంత్రి స్టేటస్ కంట పోలీసులు ప్రొటెక్షన్ లేదంట. ఎందుకంత భయం? నువ్వు రాజ్యమేలావు కదా, బయట తిరుగు ప్రజల్లో, ఎందుకంత భయం? నాకు అక్కర్లేదు సెక్యూరిటీ, నేను వస్తా, నేను ఒక్కదాన్నే వస్తా. రా, నువ్వు రా, బయటికి రా. నా ఛాలెంజ్ ఇది, ఓపెన్ ఛాలెంజ్. దమ్ములుంటే బయటికి రా జగన్మోహన్ రెడ్డి, నడిచిరా. నీ లోటస్ పాండ్ గేట్ కాడికే వస్తా. ఏం చేస్తావు నాకు చెప్పు, ఏం చేస్తావో నేను చూస్తా. ఖబర్దార్, మాకు ఓర్పు సహనం అయిపోయింది, కథం అని. ఏ రోజులు చేతులు నలుపుకుంటూ అనిగి మనిగి మేము ఏడుస్తాం అనుకోండి, ఇది నీ భ్రమ. నో మోర్. రాజకీయంగా సైద్ధాంతిక వైరుధ్యాలు, పొలిటికల్ ఇవి పరిపాలనాపరమైన వివాదాలు, లేకపోతే పాలనా